నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ఆత్మసాక్షాత్కారమునకు యోగము శ్రేష్టమా, మంత్రజపము శ్రేష్టమా, ధ్యానయోగము శ్రేష్టమా, క్రియాయోగము శ్రేష్టమా, మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము శ్రేష్టమా, ఏ యోగములు శ్రేష్టమైనవి, అత్యంత సులభమైన మార్గమేది, కఠినతర సాధనలేవి, సులభమైన సాధనలేవి, ఆత్మజ్ఞానమునకు బ్రహ్మసాక్షాత్కార జ్ఞానమునకు ఏవి సులభమైన మార్గములు అని ఈ అంశములపైన ఈరోజు మనం ప్రస్తావన చేసుకుందాం. బుద్ధి కర్మానుసారిణి. పూర్వాకృత పుణ్య విశేషం వలన ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధన రుచిస్తుంది. ఆ సాధననే వారు ఎన్నుకుంటారు. కొందరికి యోగ సాధన సులభంగా ఉంటుంది, కొందరికి ఆత్మవిచారణ కష్టతరంగా ఉంటుంది. కొందరికి మంత్రజపం సులభంగా ఉంటుంది, ఇంకొకరికి ప్రాణాయామము కష్టంగా ఉంటుంది. ఇంకొకరికి ఆత్మానాత్మ విచారణ కష్టతరంగా ఉంటుంది, మరొకరికి మంత్రజపము, పూజలు ఇవి సులభంగా ఉంటాయి. అందుకే బుద్ధి కర్మానుసారిణి. ఒక మనిషిని మనం సూక్ష్మంగా నిఘా వేసి చూసినట్లయితే ప్రతి కదలికలోనూ ప్రతి మూమెంట్లోనూ జన్మాంతర సంస్కారాలు ప్రస్ఫుటంగా మనకు కనపడుతూ ఉంటాయి. ఏ వ్యక్తిని అడగనక్కర్లేదు, తాను చేసే ప్రతి పనిలో కూడా జన్మాంతర సంస్కారాలను అనుసరించే మానవుడు చేస్తూ ఉంటాడు. తన బుద్ధిని అనుసరించే కర్మను ఎంచుకుంటాడు. ఇది నగ్న సత్యము. అతడు ధ్యానమే చేయవలసిన కర్మ ఉండినేని ఆత్మవిచారణ చేస్తే బోధపడదు. తన యోగాభ్యాసం చేయాలనేటువంటి కర్మ ఉండినేని అతడు సులభముగా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని ఆత్మవిచారణ చేయాలంటే బోధపడదు. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి. మన మనసులో ఉన్నటువంటి అనేక జన్మల్లో చేసినటువంటి పాప సంస్కారాల వల్ల మనకు వెంటనే ఆత్మసాక్షాత్కారము, భగవత్ సాక్షాత్కారము కలగదంటున్నారు మన పూర్వీకులైన మహాత్ములు. మనోపరిపక్వత లేనిదే ఆత్మజ్ఞానము కలగదు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారికి ఇక జన్మ లేదు. సాధనలలో మేలైన సాధనమేమిటి అనగా భక్తి సాధనమే, భక్తి మార్గమే, సులభోపాయము. రెండోది రాజయోగమే మోక్షమునకు సులభమైన మార్గము అన్నారు. రాజయోగం అంటే గృహస్థుడుగా ఉంటూ ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను చూసుకుంటూ రోజు కూడా ధ్యానము చేసుకుంటూ జీవితాన్ని గడపడం. అన్నిటికంటే కష్టమైనది ఆత్మవిచారణ, అన్నిటికంటే సులభమైనది ఆత్మవిచారణే. సత్కర్మల పరిపాకం ఉండినేని, సాధన సంపత్తి ఉండినేని అటువంటి వారికి ఈ భూప్రపంచములో ఆత్మ విచారణకు మించిన సాధనంబు లేదు, ఆత్మ విచారణకు మించిన సులభోపాయము లేదు. కాబట్టి అందరికీ ఇంతటి యోగ్యత, ఇంతటి సామర్థ్యము, ఇంతటి పట్టుదల ఉండదు గనుక అందుకోసమే దయామయుడైన భగవంతుడు ఎన్నో యోగశాస్త్రములను, ఎన్నో కర్మశాస్త్రములను, ఎన్నో ఉపాసనా మార్గములను మనకు అందజేశాడు వేదము ద్వారా. ఒక భాగము కర్మకాండ అయితే మరో భాగము జ్ఞానకాండ. ఉపాసనాకాండనే భక్తికాండను కూడా చెప్పడం జరిగినది. కాబట్టి
అన్నిటికంటే సులభమైన మార్గము భక్తి మార్గము. సామాన్యులుగా ఉండేటువంటి వారికి, జన్మాంతర పరిపాకము లేనటువంటి వారికి, మనోపరిపక్వత లేనటువంటి వారికి, సాధన సంపత్తి లేనటువంటి వారికి, ఏ అధికారం లేకపోయినా పరమాత్మను ఆరాధించుటకు అందరూ అధికారులే. భక్తి శ్రద్ధలే అధికారం. ఇక ఆత్మానాత్మ విచారణ అలా కాదు. అధికారత్వము నిరూపింపబడినది మనకు ఉపనిషత్తుల్లో. సాధన సంపత్తి చెప్పబడినది. సాధన సంపత్తి కలిగినటువంటి శిష్యులే ఆత్మవిచారణ చేయగలరు, అందులో ఉన్న సూక్ష్మాలను గుర్తించగలరు. ఇక్కడే ముక్తిని కూడా తన స్వరూపంగా గుర్తించగలరు. అధికారము లేనిదే ఆత్మజ్ఞానం కలగదు అంటున్నారు మన మహనీయులు. ఎక్కడైనా చెప్పారా అంటే మరి బ్రహ్మసూత్రములలో బాదరాయణ మహర్షి చెప్పారు. హఠాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. సాధన సంపత్తి పిమ్మట ఆత్మవిచారణ చెయ్యండి అని చెప్పారు. సాధన సంపత్తి అనగా నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామోత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి ముముక్షత్వము. నిత్యానిత్య వస్తు వివేకం అనగా ఏది నిత్యము ఏది అనిత్యము. నాకు కనపడుతున్నది అనిత్యము, ఆత్మయే నిత్యము, అది నా స్వరూపం అని తెలుసుకుంటాడు. నిత్యానిత్య వస్తు వివేకములు. ఇహామోత్రార్థ ఫలభోగ విరాగము. ఇహమునందు కానీ పరమునందు కానీ నాకు ఎటువంటి సుఖములు భోగములు వద్దు. పరమునందు దేవతా సుఖాలు దేవతా భోగాలు కానీ ఇహమునందు భోగభాగ్యములు కానీ వలదు అని తెలుసుకోవడమే. శమాది షట్క సంపత్తి. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, ఇవి ఉండాలి మనకు. 6 షట్క సంపత్తి. ముముక్షత్వము. ముముక్షత్వం అంటే ఈ జన్మలోనే మోక్షాన్ని కావాలి, మోక్షాన్ని పొందాలి అని కోరుకోవడమే ముముక్షత్వము. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేక, ఇహామోత్రార్థ ఫలభోగ విరాగ, శమదమాది షట్క సంపత్తి ముముక్షత్వము. ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉండునో వారి అధికారి అవుతారు. అధికారికి ఆత్మజ్ఞానము సులభమవుతుంది. కాబట్టి యోగాభ్యాసం అనేది కష్టతరమైనది. ఆసనములుంటాయి, ఎన్నో నియమాలుంటాయి. కాబట్టి ఈ ఎక్కువగా శరీరం మీద ప్రభావం చూపుతుంది. యోగము ఎప్పుడు కూడా, యోగం అనేటువంటిది శారీరక కష్టంతో ఉంటుంది. యోగము సరిగా నేర్చుకోకపోతే రోగమై కూర్చుంటుంది. తెలిసినటువంటి బాగా ఆ యోగ సాధనలు తెలిసినటువంటి వారి ద్వారానే మనం పొందవలసి ఉంటుంది శిక్షణ. కాబట్టి భక్తి మార్గము ఆత్మజ్ఞానమునకు సులభోపాయం. అది ఎట్లా అంటే నిష్కామంగా కర్మలు ఆచరించినప్పుడు మనోపరిపక్వత కలుగుతుంది. పరిపక్వత కలిగినప్పుడు ఆత్మవిచారణ సులభమవుతుంది. కాబట్టి అత్యంత సులభమైనటువంటిది భక్తి మార్గము, అత్యంత కష్టమైనది, సూక్ష్మమైనది, సులభమైనది ఆత్మవిచారణ మార్గం. ఆసనములు ఆరోగ్యమునకు శాసనములు అన్నారు మన మహర్షులు. ఆత్మజ్ఞానము నిరూపణకు రాదు, అది చూపించేది కాదు. ఆత్మజ్ఞానం స్వానుభవమున తానుగా బ్రహ్మముగా మిగిలిపోవడమే కానీ ఇది బయటికి ఏ విధమైనటువంటి అంశాలను చూపించడం ఉండదు. కాబట్టి యోగ సాధనలు చేసేటువంటి వారు మనకు మహిమలు చూపారు కదా, శక్తులను ప్రదర్శించారు కదా, ఎన్నో అలౌకిక శక్తులను కూడా మనకు చూపించారు కదా. అంటే యోగ సాధనల వల్ల అణిమాది అష్టసిద్ధులు కలుగుతాయి. దాంతోపాటు ఆత్మజ్ఞానం లేకపోతే అది ప్రతిబంధకాన్ని కలిగిస్తుంది. యోగము నుండి పతనమయ్యే అవకాశం కూడా ఉంది. అందుకనే యోగ శక్తులతో పాటు ఆత్మజ్ఞానం కలిగినేని అతడు లోక శ్రేయస్సు కొరకు, లోక కళ్యాణం కొరకు ఉపయోగపడతాడు. పూర్వం మన మహర్షులకు ఇలాగే కలిగాయి. అణిమాది అష్టసిద్ధులను సంపాదించగలిగినారు, అద్వితీయమైన జ్ఞానాన్ని పొందగలిగినారు. జ్ఞానం కలిగిన తర్వాత సిద్ధులనేటివి స్వభావ సిద్ధముగా కలుగుతాయి. అగ్నికి ఎట్ల ఉష్ణము స్వభావమో, జలమునకు శీతలం ఎట్ల స్వభావమో, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రహ్మజ్ఞానికి ఈ అలౌకికమైన శక్తులు స్వాభావికమే. సూర్యునికి కిరణములు ఎట్ల స్వభావమో ఆ విధముగా యమనియమాలను ఆచరిస్తూ కేవలము ఆత్మవిచారణ చేసుకుంటూ ధ్యానములో ఉన్నటువంటి వారికి కూడా
మరి కొన్ని మహిమలు కలుగుతాయని చెప్పి మహనీయులు ప్రబోధించారు. ఈ మహిమలు పరమార్థము కాదు, ఆత్మజ్ఞానమే పరమార్థం. జన్మను సాఫల్యం చేసేటువంటి బ్రహ్మ విద్యయే పరమ ప్రమాణం. ఆత్మజ్ఞానం అందరికీ అంత సులభముగా అనుభవానికి రాదు కాబట్టి ఈ సాధనలన్నీ పొందుపరిచారు మన భారతీయ ఋష్యాదులు. నిరాకారమైన బ్రహ్మాన్ని తెలుసుకోవడము అందరికీ సాధ్యం కాదు కనుక ఆ నిరాకారమైన బ్రహ్మానికి మారుగా విగ్రహాలను ఏర్పాటు చేశారు, విగ్రహారాధన మొదలుపెట్టారు. కనిపించని బ్రహ్మమునందు మనసును ఏకం చేయలేం. అందుకనే ఒక విగ్రహం మీద మనసును లగ్నం చేసి ఆ విగ్రహాన్ని కూడా దాటి నిరాకార స్థితిని అనుభవానికి తెచ్చుకోవడం కొరకే ముందు సాకారం అనేటువంటి పూజలు వ్రతాలు ప్రారంభించారు. సాకారం ద్వారానే నిరాకారాన్ని పొందాలి. నిరాకారం అంటే ఏ ఆకారము లేనటువంటి స్వరూపం బ్రహ్మము. ఆ బ్రహ్మము తానేనని చెప్పి సాధక దశలో తెలియదు. ఏ రోజుటికైనా పొందవలసినది నిరాకారమైన బ్రహ్మాన్ని, ఆ బ్రహ్మము తానేనని గుర్తించడమే పరమార్థం. కాబట్టి ఈ యోగము మరి మనోమాలిన్యాన్ని తొలగించడమే, ధ్యానము మనసును సంస్కరించడమే, వ్రతాలు పాప సంస్కారాలను తుడిసివేయడమే, పాప నిర్మూలనము చేయడమే. పాప నిర్మూలనము అంటే మనం ఎప్పుడు చేసామంటే జన్మజన్మల్లో మనము చెడు సంకల్పాలు కూడా పాప సంస్కారాలే. మనసులో ఆలోచించిన భావాలు కూడా పుణ్య సంస్కారాలు, చెడు సంస్కారాలు రెండు భావాలుగా ఉంటాయి. పాపము చేయకపోయినప్పుడు కూడా లోపల చెడు భావన పాపముగా మారుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగేటందుకు మరి ముందు సత్కర్మలు చెప్పారు, తర్వాత ధ్యానం చెప్పారు, యోగం చెప్పారు. ఇవన్నీ కూడా చేసుకొని చివరకు ఆ యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించమనే మన ఋష్యాదులు మనకు బోధ చేశారు. కాబట్టి అన్నిటికంటే సులభమైన మార్గము మొట్టమొదట భక్తి మార్గం. ఆ భక్తి మార్గంలో మనం ప్రయాణం చేసి భక్తికి మించిన సాధనంబు లేదు. భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు జ్ఞానమే. భక్తి వేరుగా జ్ఞానం వేరుగా లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, భక్తి జ్ఞానములు రెండూ ఒకటే అని. అనన్య భక్తి జ్ఞానము రెండూ ఒకటే. భక్తుడైతే ఈ ప్రపంచమంతా తన ఇష్టదేవతా స్వరూపమే కనిపించవలెను. జ్ఞాని అయితే ఆత్మ తప్ప రెండోది లేదని గుర్తించుకోగలను. కాబట్టి ఇక్కడ సూక్ష్మం ఉన్నది. భక్తుడైతే ప్రపంచమంతా భగవన్మయముగా కనపడవలెను, జ్ఞాని అయితే సర్వము బ్రహ్మాకారంగా కనపడవలెను. దృష్టిని బట్టే సృష్టి మారదు, నీ దృష్టి మార్చుకోమన్నారు పెద్దలు. నగగా ఉన్నప్పుడే అది బంగారం అని గుర్తించడమే సూక్ష్మ దృష్టి. ప్రపంచముగా ఉన్నప్పుడే అది పరమాత్మ కంటే వేరు కాదని చూడడమే సమ్యక్ దృష్టి. తరంగముగా ఉన్నప్పుడే అది జలము కంటే వేరు కాదని చూడడమే విజ్ఞాన దృష్టి. కుండగా ఉన్నప్పుడే అది మన్ను కంటే వేరు కాదని చూడడమే అద్వైత దృష్టి. అలాగే నామరూపాలుగా ఉన్నప్పుడే మనము అది స్వరూపముగా చూడడమే జ్ఞాన దృష్టి. బంగారమును వీడి నగ ఎట్లయితే నగకు ఉనికి లేదో, జలమును వీడి తరంగమునకు ఎట్లయితే ఉనికి లేదో, మన్నును వీడి కుండకు ఎట్లయితే ఉనికి లేదో, అలాగే తన ఉనికిని వీడి ప్రపంచమునకు ఉనికి లేదు. తన ఉనికిని వీడి ప్రపంచమునకు ఉనికి లేదు. పరమాత్మ యొక్క సాన్నిధ్యము చేతనే, పరమాత్మ యొక్క ఉనికి చేతనే సమస్త సృష్టి జరిగిపోతూ ఉన్నది. పరమాత్మ దానికి సాక్షిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. పరమాత్మలో ఏ గుణములు కానీ ఏ క్రియలు కానీ లేవు. సూదంటూ రాళ్ళు అయస్కాంతమును ఎట్లు ఆకర్షిస్తున్నవో అలాగే పరమాత్మ యొక్క చైతన్యము ద్వారానే సమస్త సృష్టి పరిణతి జరిగిపోతూ ఉన్నది. అలాగే నా స్వరూపములోనే నా కరచరణ అవయవములు, మనోబుద్ధులు, లోపల సంకల్ప వికల్పములు నేను ఉండడం వల్లే నాలో ఇవన్నీ పరిణతి చెందుతూ పోతున్నవి. వాటికి నేను సాక్షిని. అలాగా దేహమునకు సాక్షి జీవుడు, లోకమునకు సాక్షి ఈశ్వరుడు. పిండాండములో ఉండే చైతన్యమే బ్రహ్మాండములో ఉన్నది. బ్రహ్మాండములో ఉండే చైతన్యము, పిండాండములో ఉండే చైతన్యము ఒకే చైతన్యం, రెండు చైతన్యములు లేవు. ఉపాధి భేదము వలనే అలా చెప్పడం జరిగినది. కుండలోని ఆకాశము
బయటున్న ఆకాశం రెండూ ఒకటే. కాబట్టి మనము అనేక ఉపమానముల ద్వారా తెలుసుకొని ఆహార నియమముతో వ్యవహార నియమముతో చక్కగా సమయపాలన చేసుకొని ప్రతిరోజు కూడా స్వస్వరూప స్థితిలో కనీసం 1 గంట కాలమైనా ఉండాలి, లేదా అర్ధగంట కాలమైనా ఉండాలి. పరుండిపోయే ముందైనా కూడా మనము ఆ స్థితిలో ఉండాలి. నిద్ర లేవగానే కూడా అదే స్థితి మనకు అనుభవానికి రావాలి. తిండి ఎట్టిదో త్రేపు అట్టిది. మన లోపల ఏ భావం ఉంటుందో అదే కార్యాచరణలో తెలియబడుతూ ఉంటుంది. మన గుణగణాలను బట్టే మనం చేసే కార్యాలు నిర్ణయింపబడతాయి. సత్వగుణము, తమోగుణము, రజోగుణము వారి వారి కార్యాచరణ కూడా అలాగే ఉంటుంది. సత్వగుణ ప్రధానం కలిగినటువంటి వారు ఎప్పుడు ఏమి మాట్లాడినా, ఏమి చేసినా, ఎలా ఉండినా శాంతముగా, ప్రసన్నముగా, ఎప్పుడు తొందరపాటు లేకుండా ప్రతి కార్యములో కూడా నిశ్చలంగా ఉంటారు. తన నిశ్చల స్థితిని కోల్పోరు. కాబట్టి మనము ఏ రోజుటికైనా తెలుసుకోవాల్సిన ఏకాంశమేమనగా తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు. తనకు కనపడుతున్న నామరూపాలు ఎలా ఉన్నాయే అంటే నేను లేక రెండోది లేదుగా, ప్రమాణము లేక ప్రమేయము లేదుగా, దృక్కు లేక దృశ్యము లేదుగా, చైతన్యము లేక జడము లేదుగా, ఆత్మ లేక అనాత్మ లేదుగా. కాబట్టి చూచేవాడుంటేనే చూడబడేది ఉంది. చివరగా రెండూ ఒకటేనని చెప్పి వేదాంతం బోధ చేస్తుంది. దృక్కు దృశ్యము రెండూ ఒకటేనని. అది బోధావస్థలో, సిద్ధావస్థలో తెలియబడుతుంది. కాబట్టి ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా తనకు దృశ్యములే. తాను దృక్కు అనేటువంటిది నేను చెప్పినంత సులభముగా రాదు. ఇది మీ నిత్య జీవితంలో మీకు ఆచరణ యోగ్యమై మీ అనుభవానికి రావాలి. శృతివాక్యము, శాస్త్రవాక్యము, శృతి, యుక్తి, అనుభవము, సార్వత్రిక పూర్ణ అనుభవం. శాస్త్రవాక్యము, గురువాక్యము స్వానుభవములో రావాలి మీకు. కాబట్టి చెప్పుకున్నంత సులభంగా వచ్చేది కాదు. మనం రోజు మన ఆచరణలో మనము ఈ అంశాలన్నింటినీ పెట్టి అనుభూతిని చెందాలి. నేను ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ మరణించలేదు, చావు పుట్టుకులు దేహమునికే కానీ ఆత్మకు లేవు, నేను ఎప్పుడూ సాక్షి స్వరూపుణ్ణి, సర్వసాక్షిని, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటువంటి మహావాక్యముల యొక్క ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని మన నిజ జీవితంలో స్వానుభవము తెచ్చుకొని తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. మేము చెప్పే వాక్యాల్లో ఏదైనా సాహితీయ దోషములుండినా, అక్షర లోపములుండినా, ప్రాంతీయవారీగా మాట్లాడుతుండినా, వ్యవహారిక భాషలో ఉండినా మీరు సహృదయులు, సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. హరి ఓం.